డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం. బీసీ రిజర్వేషన్లపై నేడో రేపో ఉత్తర్వులు. అనంతరం జిల్లాల్లో జనసభకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు. పంచాయతీ ఎన్నికలకు 26న షెడ్యూల్. ఆ వెంటనే నోటిఫికేషన్కి జారీ. ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసి, సిఎస్ అలాగే డీజీపీ వీడియో కాన్ఫరెన్స్. క్షేత్రస్థాయి సన్నద్ధంపై జిల్లాల అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష. 3 దశల్లో ఎన్నికల నిర్వహణ డీజీపీ శివధర్ రెడ్డి డిక్లేర్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వాడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ అలా నివేదిక సమర్పించగానే ఇలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది. ఈ నెల 26 గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడంతో పాటు అవసరమైతే ఒకరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. డిసెంబర్ 15 లోపు మొత్తం అన్ని దశల ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలతో ఉంది. ఒకవేళ ప్రభుత్వం 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో దశ ఎన్నికకు మధ్య కనీసం 2 రోజుల సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పాత పద్ధతి ప్రకారం అంటే 50% లోబడి ఉండేలా ఖరారు చేసి ఇవ్వాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోరిన మేరకు భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి మళ్ళీ మంత్రివర్గం ఆమోదం అవసరం. అయితే మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 25